అందరికీ హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోనైతే ఈ టాప్తోనైతే నేను ఒకటి ప్లాజో పాయింట్ అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చాలా ఈజీ. మనకైతే మొత్తం వీడియో చూడండి. 5 నిమిషాలలోనైతే పాయింట్ కటింగ్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. ఫస్ట్ అయితే నేను ఇలా కింది పార్ట్నైతే మనం మొత్తం కట్ చేసుకోవాలి. దీంతోనైతే మనకు పాయింట్ అవుతుంది. ఫస్ట్ ఇలా కట్ చేసుకొని దీన్ని సమానంగా 4 వరుసలు అయితే వేసుకోవాలి. క్లాత్ని 4 వరుసలు వేసుకున్న తర్వాత మనకైతే పొడవు ఇదైతే 23 ఇంచులు ఉంది. ఇదైతే ఒక 5-6 సంవత్సరాల పాపకైతే పాయింట్ వస్తుంది. ఫస్ట్ ఇక్కడ పైన ఒక 2 ఇంచులు విడిచిపెట్టిన తర్వాత ఇలా 2 ఇంచులు అయితే మార్కింగ్ చేసుకొని ఆ 2 ఇంచుల నుండి కిందికి అయితే ఒక 8 ఇంచులు పిస్తానైతే నేను ఇలా కట్ చేసుకున్నా. ఇలా కట్ చేసుకొని ఇలానైతే మార్కింగ్ చేసుకున్నా. ఇలా మార్కింగ్ చేసుకొని ఇదే విధంగా 2 ఇంచులు పైననైతే మనకి నాడ కోసం అంటే ఇలా ఎలాస్టిక్ పెట్టుకుంటాం కదా, దానికోసం అయితే ఉంచుకోవాలి. 2 ఇంచులు దాన్ని వదిలేసి కింది నుండి మనం 8 ఇంచులు కిందికి అయితే పిస్తా తీసుకొని పొడుగు. ఇప్పుడైతే దీన్ని మొత్తం కట్ చేసుకున్న తర్వాత సేమ్ ఇలాగే మనకైతే చాలా ఈజీ. ఇప్పుడు మనం పిస్తానైతే కట్ చేసుకున్నాం కదా, దాన్ని అయితే మొత్తం ఫస్ట్ ఇక్కడ పైన జాయింట్ వేసుకోవాలి. ఇలానైతే క్రాస్లా ఇది జాయింట్ వేసుకోవడానికి అయితే క్లాత్ పైన అయితే మనకి కుట్టు అయితే పడతలేదు. క్లాత్ కొంచెం జారుడు క్లాత్, అందుకోసమే దీనికైతే మనం న్యూస్ పేపర్ ఉంటుంది కదా, అదైతే ఇప్పుడు ఈ క్లాత్ మీద ఉండేసి నేనైతే ఇలా కుట్టుకుంటే మనకైతే ఇలా న్యూస్ పేపర్ వేసి ఉడితేనైతే కుట్టు అనేది కొంచెం మంచిగానే వచ్చింది. నేనైతే ఇలా అంతటా న్యూస్ పేపర్ అయితే వేసి కుట్టిన. కింది సైడ్కి అయితే మనం కాళ్ళ దగ్గరనైతే కుట్టుడు అనేది లేదు. కింద మనకి ఫ్రాక్కే అలా మలిచి ఓవర్లాక్ వేసి వచ్చింది. ఇక అదే ఉంటుంది. మనమైతే మనసు లేదు, దాన్ని అయితే ఏం చేసలేదు. ఇప్పుడు న్యూస్ పేపర్ని అంతా మనమైతే ఇలా తీసుకోవాలి. న్యూస్ పేపర్ని తీసేసి సేమ్ అదే విధంగా అయితే ఇంకో సైడ్ కూడా మనం ఈ పిస్తాను కట్ చేసుకున్నాం కదా, దీన్ని అలానే జాయింట్ వేసుకోవాలి. మళ్ళీ న్యూస్ పేపర్ వేసి సేమ్ అదే విధంగానైతే మనం జాయింట్ వేసుకోవాలి. ఇలా జాయింట్ వేసుకొని దీని తర్వాతనైతే మనం కింది సైడ్ కూడా జాయింట్ వేసుకోవాలి. పాయింట్ అయితే చాలా ఈజీ. 5 నిమిషాలలో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే మొత్తం అయిపోద్ది. మనకైతే ఏం లేదు, దీనికైతే కుచ్చులు అవి ఏమి ఉండవు కాబట్టి పాయింట్ అయితే కుట్టడం తొందరనే అయిపోయింది, చాలా ఈజీగా. ఫస్ట్ అయితే ఇక్కడ నేను పిస్తా కుట్టిన తర్వాత నెక్స్ట్ కాళ్ళ దగ్గర కింది సైడ్కి ఇక్కడ కింద మనకైతే ఓవర్లాక్ చేసి వచ్చింది కాబట్టి మనం అక్కడ కుట్టుకోని అవసరం లేదు. పక్క సైడ్లకి ఇది కాళ్ళకు మనం ఇక్కడ కాళ్ళకైతే మనం ఇదంతటనైతే కుట్టు వేసుకోవాలి. పేపర్ పెట్టి నేనైతే న్యూస్ పేపర్ పెట్టి ఇలానైతే కుట్టు అయితే వేసుకున్నా. న్యూస్ పేపర్ పెట్టబోతేనైతే మిషన్ కుట్టు అనేది రావడం లేదు. ఇలానైతే ఫస్ట్ మిడిల్ దాకా ఒక కుట్టు అయితే వేసుకొని మళ్ళీ రిటర్న్ మంచిగా గట్టిగా ఉండడానికి అయితే ఇంకో కుట్టు కూడా వేసుకున్నా రెండింటికి. ఫస్ట్ కాళ్ళ దగ్గర నుండి స్టార్ట్ చేసి మిడిల్లోకి అయితే వచ్చిన 2 కుట్లు అంతే సేమ్. మధ్యలోకి అయితే మనం తీసుకొచ్చుకొని మధ్యలో ఆపి మళ్ళీ కాళ్ళ దగ్గర నుండి అయితే వేసుకోవాలి. ఇలానైతే చాలా ఈజీ. ఒక టాప్తోనైతే ఇలా మనం మంచిగా ప్లాజో పాయింట్ అయితే కుట్టుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఇలానైతే కాళ్ళ సైడ్ అయితే కుట్టుకున్న తర్వాత ఫస్ట్ మళ్ళీ పైన సైడ్కి అయితే మనం ఎలాస్టిక్ పెట్టుకుంటాం కదా, దీన్ని అయితే చిన్నగా ఒక మలిచి అయితే నేను ఇలా కుట్టు పెట్టుకున్నా. న్యూస్ పేపర్ అయితే దీన్ని అంతా తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఎలాస్టిక్ కోసం అయితే మనం ఒక 2 ఇంచుల మందం మొత్తం దీన్ని అయితే మలిచి కుట్టుకోవాలి. ఫస్ట్ అయితే ఇలా వీడియోలో చూపించిన విధంగా సేమ్ ఇదే విధంగా అయితే మనం మళ్ళీ ఎలాస్టిక్ పెట్టుకోవడానికి ఎంతగా సరిపోతుందో మనకి ఎలాస్టిక్ని బట్టి అయితే కొంచెం 2 ఇంచుల మందం అయితే అలానైతే 1.5 ఇంచుల మందం అయితే ఇలా న్యూస్ పేపర్ పెట్టి నేనైతే మొత్తం సేమ్ చుట్టూరంగానైతే ఇలానైతే కుట్టుకున్నా. మలిచి మొత్తం ఇలా కుట్టుకున్న తర్వాత మనమైతే లోపల నుండి ఇలా ఒక దగ్గరనైతే గ్యాప్ ఇవ్వాలి. కొంచెం కుట్టు అయితే వేయలేదు ఒక సైడ్కి అయితే. ఇప్పుడు అక్కడనైతే మనం ఇక్కడ నుండి అయితే ఎలాస్టిక్ అయితే పెట్టచ్చు లోపలికి. ఎలాస్టిక్ పెట్టిన తర్వాత మళ్ళీ అది కుట్టును కూడా మిషన్ మీద వేస్తే అయిపోతుంది. ఇప్పుడైతే ఇందులో నుండి అయితే మనం ఎలాస్టిక్ ఒక పినిస్ పెట్టుకోవాలి. పినిస్ పెట్టుకొని ఇప్పుడైతే దీన్ని మొత్తం ఎలాస్టిక్ని మొత్తం మనకి ఎంత కావాలన్నా అంత చూసుకొని ఇప్పుడైతే మనం ఎలాస్టిక్ని అయితే ఇలానైతే అందులో నుండి అయితే ఇలా పినిస్తూనే తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడైతే మొత్తం ఇలా ఎలాస్టిక్ని అయితే మనం ఎలాస్టిక్ని మొత్తం ఇలానైతే మనం మొత్తం పాయింట్ లోపల నుండి అయితే మలిచి కుట్టిన దాని నుండి అయితే మొత్తం మళ్ళీ రిటర్న్ వచ్చేదాకా ఇలానైతే మొత్తం ఎలాస్టిక్ని పెట్టి మనకు సరిపోయేంత ఉంచుకొని అయితే మిగతాది కట్ చేసుకొని లోపల నుండి ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఎలాస్టిక్కి రెండింటికి జాయింట్ వేసుకొని ఇప్పుడైతే ఇక్కడ మనకి ఎలాస్టిక్ లోపల పెట్టడానికని మనం కొంచెం గ్యాప్ ఉంచినాం కదా, ఇప్పుడు దాన్ని కూడా మొత్తం అయితే ఇలా మిషన్తోనైతే ఒక కుట్టు వేసుకోవాలి.
ఇలానైతే వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకైతే పాయింట్ అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీ పాయింట్ అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే. మీకు ఎవరికైనా వీడియో కావాలనుకుంటే వీడియో మొత్తం చూడండి, అర్థమవుతుంది మీకు కూడా. చాలా ఈజీ, 5 నిమిషాలలో అయితే మనకు పాయింట్ అయితే రెడీ అయిపోతుంది. పనికి రాని టాప్తోనైతే మనం ఇలానైతే ప్లాజో పాయింట్ 5 years బేబీకి అయితే రెడీ చేసుకోవాలి ఈజీగా. వీడియో నచ్చితే లైక్ చేయండి.